నమస్తే అండి. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏమిటంటే, ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా గుళ్ళకి వెళ్తారు. చక్కగా ఏదో వెళ్ళి తిరుగుతున్నాం గుడి చుట్టూ కాదు, చక్కగా నువ్వుల నూనె తీసుకొని, లేకపోతే వేప నూనె తీసుకొని, లేదా పిప్ప నూనె తీసుకొని చక్కగా ఏదో ఒక దిక్కు లోపల గర్భగుడిలో కాకుండా బయట చుట్టూ ఆవరణలో ఏదో ఒక మూలన ఏదో ఒక దిక్కులో ఒక 5 ఒత్తులేసి చక్కగా మీరు ఆనందంగా ఉత్సాహంగా మా కుటుంబం ఇలా జ్యోతులు వెలిగిపోవాలని చెప్పి మీరు ప్రతి ఒక్కరు కూడా ఆడ పూజ చేసుకొని ఒక టెంకాయ అరటిపండు ఏదో మీకు నచ్చింది పెట్టేసి కాసేపు ధ్యానం చేసుకొని బయటికి రండి. అంతేగాని వెళ్ళామా, ఎక్కడున్నావు, వస్తున్నా, సినిమా ఒక టికెట్ చేసావా, ఇవ్వద్దు, అక్కడ పూజ చేశారు, ఇంటికి వెళ్ళిపోయారు, అంతే. తెలుగులో చెప్పాలంటే అన్నం తిన్నాక చెయ్యి రేపు కొడుకుంటాం అప్పుడే కొడుకుంటామా, ఇది అంతే. ఎప్పుడు కూడా గుడికి వెళ్ళిన డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోండి, అర్థమైందా? ఇంటికి వెళ్ళి షాడికి వెళ్ళండి, మాకు అనవసరం. అంటే మా కస్టడీలో ఉండనని చెప్పడం కాదు, దేవుడి కష్టంలో ఉండమని చెబుతున్నాను. ఎందుకంటే భగవంతుడు గెలివ్వండి, అంతేగాని మీరు చేసుకున్న పాపాలు కడిగేసుకున్నట్టు అనమాట. అక్కడ జ్యోతులు వెలిగించిన, ఇంట్లో జ్యోతి వెలిగించిన. దయచేసి నేను చెప్పేది ఏమిటంటే, ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ మాసం అంటే చాలా అమృతం, గడియలు అన్నీ నెట్టుకొని వచ్చే నెల. అందుకనే ప్రతి ఒక్కరు కూడా శ్రావణ శుక్రవారం అనగానే చాలా ఉత్సాహం ఉపలాడంతో ఉంటారు. అలాగే మీరు కూడా కులం లేదు, మతం లేదు, ఏ దేవుడని మొక్కోండి, మీ ఆనందంతో చెలరేగిపోండి. ఇంకా భక్తికి అంతు అద్దు పొద్దు ఉండదు. అద్దు అంటే ఇంతవరకు చేయాలని ఉండదు, పొద్దు అంటే పొద్దు వస్తుందా పోతుందని ఉండదు. అద్దు పొద్దు అంటే బూతులు కాదు, అర్థమైందా? అద్దు ఒక అద్దు ఉండదు. పూజకి ఎక్కడ దాకా వెళ్ళిపోవచ్చు. పొద్దు రావాల్సిన మనకు 1 గంట నుంచి పూజ చేసుకోవచ్చు, అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది వినండి. చిన్నలకి పెద్దలకి ప్రతి గ్రామానికి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఊళ్ళల్లో గుళ్ళు కూడా చాలా శుభ్రంగా కడిగి ఇచ్చేసుకుంటుంటారు. మీ వంతు కూడా మీరు వెళ్ళి ఒక చీపురు కొనుక్కొని కొత్తది చక్కగా ఊడిచేసి కాస్త ముగ్గులు వేసుకొని రండి. భగవంతుడు ఆశీర్వదిస్తాడు. మీకు పడేది 10 వంతులు శిక్ష అయితే ఒక 200 తగ్గిపోద్ది. అంటే మీరు చేసుకున్న పాపాలు ఏమైనా ఉంటే 10 వంతులు 200 తగ్గిపోద్ది అనమాట. అదే ప్రతి ఒక్కరు నేను చెప్పించేసుకోండి. కాదు స్వామి మాకు ఎంత చేస్తున్నాం, ఏమి ఎక్కిరాడు అంటారా? నా వీడియోలో నా ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. ఏమండి మేము వ్యాపారం పెట్టి కానీ వాళ్ళు ఏదో విధంగా ఉన్నారు, ఏమండి మేము గేదెను కొన కానీ వీళ్ళు ఏదో పదాలు చూస్తున్నారు, ఏమండి ఇవ్వండి మా గేదె కాడ ఏదో నిమ్మకాయలు వేసి వెళ్ళారు, మా ఇంటి మీద వేసి వెళ్ళారు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి గిల్లేవాళ్ళు ఉంటే నాకు ఫోన్ చేయండి. అసలు ఏంటనేది నేను వస్తాను, చూస్తాను, మాట్లాడతాను. ఓకేనా? ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు.